రాజేంద్ర ప్రసాద్, మాది పాలమూరు స్టేట్, ఖమ్మం జిల్లా. ఇక్కడ ఖమ్మం జిల్లాలో మనం చోటైన వెరైటీని ఇవ్వడం జరిగింది. వడ్లు సూపర్ ఫామ్ వెరైటీ. రైతు కూడా కోత కంప్లీట్ అయిపోయి దిగుబడి కూడా చాలా బాగా వచ్చిందని చెప్పేసి చెప్పడంతో రైతు దగ్గరికి వచ్చినాం. ఒకసారి రైతు మాటల్లో చేను గురించి దాని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు సార్? వీరభద్రం, కూసుమంత మండలం, కూసుమంత గ్రామం, ఖమ్మం జిల్లా. మీరు ఏ వెరైటీ పెట్టారు, ఏ కంపెనీ పెట్టారు? 13 చింటూ వాళ్ళ 13 పెట్టినామండి. 13 వాళ్ళు చోటు పెట్టి ఎంత ఎకరన్నర ఎంత అయింది సార్? మీకు ఎన్ని బస్తాలు దిగుబడి వచ్చింది? ఎకరన్నర పెడితే సార్ 68 బస్తాలు వచ్చింది. మంచి దిగుబడి వచ్చింది. అంటే ఒక 45 బస్తాలతోటి 46 కూడా వచ్చింది. 46 బస్తాలతో ఎకరం లెక్కన వచ్చింది. మీకు అంటే ఆ పెట్టుబడి ఎక్కువైందా తక్కువ? పెట్టుబడి మామూలుగా ఎప్పుడు పెట్టాను అంతే. మందులు కూడా తగ్గించి ఒకేసారి కొట్టి అనుకున్నా, కాకపోతే గులకలు వేసామండి మందులు. అంటే మీరు చేసే సేద్యంలో ఎక్కువ ఖర్చు కాకుండా ఎప్పుడు అన్ని సంవత్సరాల మీద ఇదే సంవత్సరం బాగా మంచిగా వచ్చింది. అంటే మీకు సంతృప్తిగా ఉంది మంచిగా ఉంది. అంతేనా? మీరు అంటే ఇప్పుడు ఇంకా కూడా పెరగాలండి. మా కాటాలు పెరుగు ఏమైతుందంటే కొద్దిగా పొలం తూరింది. ఓకే, కొంచెం ముందుకు వస్తే ఇంకా బాగా ఇంకా మొత్తంగా 50 అయ్యాయి. 50 కానీ కొంచెం వెనక అయ్యేసరికి బాగా తూరి బాగా బత్త పుల్లిండి. ఓకే, అట్లా అంటే ఇప్పుడు దాకా అయినా కూడా సంతోషంగా నెంబర్ 1 అండి. ఇబ్బంది ఏం రాదు, శుభ్రం అండి. అది అంటే రైతు కూడా మాటలు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎకరానికి 45 బస్తాలు లెక్కంబడి ఆయన 46 బస్తాలు లెక్కంబడి వచ్చింది. అది సూపర్ వెరైటీ, సన్న వెరైటీ. 50 బస్తాలు వచ్చు కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల, అంటే ప్రాబ్లం అనేది చేయింది కాదు, వెనుక ముందు పోయడం వల్ల కొంచెం తారాడిపోయినప్పుడు కొంచెం వేడి తగ్గితే ఆటోమేటిక్ కొంచెం తక్కువ వస్తుంది. పచ్చివాళ్ళకి వస్తే 50 బస్తాలు వచ్చాయి అనే విధంగా రైతు చెప్తున్నారు. 45 బస్తాలు వచ్చి కూడా చాలా వరకు చాలా సంతోషం. పెట్టుబడి కూడా తక్కువ అయింది. ప్రతి రైతు ఇది గమనించి పాలమూరు సీడ్స్ వారి చోటైన వెరైటీని తీసుకొచ్చి పెట్టండి. ప్రతి రైతు పెట్టుకోవచ్చు. అది రైతు మాట అదే అంటున్నాం. ఇది మనం కూసుమంచి దగ్గర నర్సింగూడెంలో రైతు మిత్ర జగన్ గారి దగ్గర రైతు గారు తెచ్చారు. చాలా సంతోషం సార్. మీరు ఈ యొక్క పంటకు 10 మందికి చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు. అంటే మీకు ఆ గంట కూడా మంచిగా వస్తుంది సార్? గంట అన్ని విధాలు మంచిగా పొలం కూడా మరి ఎక్కువ పెరిగినట్టు వెళ్ళిందండి. లెవెల్ ఉంది, మొట్ట సాంగ్ మంచిగా వచ్చింది. ఒకే బాగు గొలుసు నెంబర్ 1 అండి. గొలుసు మంచిగా వచ్చింది. ప్లస్ దాని పంట కానీ మాది చూడండి ఒకసారి, ఇటు బాగుంది. చేను ఒకసారి చూస్తే కూడా ఇప్పుడు కటింగ్ అవుతుంది. కటింగ్ అయ్యే పొజిషన్ లో ఉన్నాం. ఇది ఇంకో వెరైటీ. మనం ఇంకో రైతు దగ్గరికి వచ్చాము. ఈ రైతు ఆల్రెడీ కోసి కాంటేశారు నిన్న నైట్. ఇప్పుడు ఇంకో రైతు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ కోస్తున్నారు. ఆ కోసేది కూడా మనం ఆ రైతు కూడా దాని వివరాలు కూడా తీసుకుందాం. ఇది ఇప్పుడు 3 క్వింటాలు తీసుకున్నాం సార్. అయ్యి పాలమూరు తోటి అందరు రైతులు, మా చుట్టుపక్కల రైతులు మొత్తం కూడా అదే పెట్టినాం. ప్రతి రైతు అంతే. బండి లోడ్ అయింది, ఇంకో బండి 46 వస్తారు. ప్రతి రైతు మేము 6-7 రైతులు వేసినామండి. అందరూ ఒకే తీరుగున్నాయి. అంతే. మీరు ఇంకొకడు గారికి వచ్చి ఇంకా నిలువు మీద ఇప్పుడు ఉన్న వాళ్ళు నిలువు మీద చూసుకుంటే ఇంకా బాగుంటుంది. అది ఇంకా కొంతమంది కూడా ఫోన్ చేసినారు సార్ వరకు. అది అందరిని అడిగినా అందరు సాటిస్ఫై ఉన్నారు. ఇంకోటి పాపారావు ఆయన మనం ఇంకో రైతు అంతకుముందు వీడియో తీసుకున్నాం. ఆయనకు 51 బస్తా చొప్పున 51 బస్తా. అది చాలా సంతోషం. ఇంకా అదే మీరు ఇట్లా చేసి మాకు 10 మంది రైతులకు చెప్తున్న అవకాశం ఇస్తాను. ఆయన పెట్టింది నేనే పెట్టిన సార్. పెట్టినా కానీ ఈ సంవత్సరం జగన్ గారు లేవు అని చోటు పెట్టారు. రంజీవన్ పెట్టే కాడ చోటు పెట్టారు. ఏది పెట్టినా మీకు సంతోషం ఉంది. అది ఇప్పుడు మనకి వెరైటీ గురించి రైతు మాటల్లో విన్నాం. మంచి వెరైటీలు పాలమూరు సీడ్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తాయని, చాలా దృఢమైన వెరైటీలు. రైతుకు 10 రూపాయలు పెడితే ఖచ్చితంగా మంచి లాభం ఉండే విధంగా ఉంటుంది తప్ప నష్టం చేసే విధంగా లేవు. కాబట్టి అందరు రైతులు గమనించి పంట అండి. రైతు మాటల్లో విని మీరు ఒక్కసారి గమనించి నెక్స్ట్ ఇయర్ కు ఈ వెరైటీ పెట్టి మీరు కూడా 10 రూపాయలు ఖచ్చితంగా సార్. మీ మాటలు 10 మంది చూసుకుంటాం. మేము కూడా చాలా సంతోషం.